ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్రలో పర్యటించారు ఆయన. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న కూడా మహారాష్ట్రలో ఉండి ప్రసంగాలతో అలరించారు పవన్ కళ్యాణ్ గారు. మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను పారదోలి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర చరిత్రలో ఎందరో మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడారని, వారి ఆశయాలను దెబ్బతీసిన అసాంఘిక శక్తులను తరిమికొట్టి దేశ సమగ్రాభివృద్ధి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఆదివారం ఆయన నాందేడ్ జిల్లా పాలచ్, దెగ్లూరులలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ తరపున చేసిన ప్రచారం చాలా హైలైట్గా సాగుతూ ఉన్నాయి. ఆయన స్పీచ్ నేను దగ్గరుండి గమనిస్తూ ఉన్నాను. ఒక తెలుగుడికి మహారాష్ట్ర మొత్తం సలాం కొడుతోంది. ఈరోజు మరాఠీ చరిత్రలో ఇదే మొదటిసారి నేను చూడడం. గొప్ప లీడర్ అయ్యా పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నటిస్తూనే మరోవైపు సినిమాలో కూడా నటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి.